ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం లైక్ కొత్త పల్లిలో ఒకప్పుడు అని చెప్పి ఒక తెలుగు మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ విలేజ్ రూరల్ డ్రామా అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక స్టోరీ మొత్తం లైక్ 1997 లైక్ ఆ టైంలో అయితే జరుగుతుంది. సో ఆ ఊర్లో మనం చూసుకుంటే కనుక లైక్ బేసికలీ మన హీరో తనైతే ఒక రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అయితే నడుపుతుంటాడు. సో అదొక పక్కన పెట్టి తను హీరోయిన్ అయితే ప్రేమిస్తాడు. సో ఈ మూవీలో లైక్ ఇంకొక క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో రవీంద్ర విజయ్ తను బేసికల్ ఏంటంటే తనైతే డబ్బులు అనేది ఆ ఊర్లో జనాలకి వడ్డీకి అయితే తిప్పుతుంటాడు. సో బట్ హీరో తన లవ్ని సక్సెస్ చేసుకోవడానికి ఒక పని అయితే చేస్తాడు. సో ఆ పని వల్ల ఊర్లో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఆ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏంటి అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క జానర్, సో ఇది ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం టైప్ సినిమా అని చెప్పి అనేదాను. బట్ ఆ మూవీ అనేది మన తెలుగులో కొంచెం ఒక ట్రెండ్ సెట్ అయితే చేసింది. సో విలేజ్ డ్రామాస్కి. సో మీకు కనుక ఆ సినిమా నచ్చితే కనుక సో ఈ సినిమా కూడా అయితే కంపల్సరీ అయితే నచ్చుతుంది. సో మెయిన్ ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. లైక్ ఈ మూవీలో లైక్ ఆ విలేజెస్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటారో. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ క్యారెక్టరే మనకు కనిపిస్తుంది తప్ప వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఇంతకుముందు ఏ సినిమాలో చేస్తారు అని చెప్పి డౌట్ మనకైతే రాదు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. వాళ్ళకి కెమెరా కాన్షియస్ అనేది ఉండదు. సో అండ్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అన్నీ ఒక రియలిస్టిక్ సినిమాకి ఎలా ఉండాలో అలా అయితే ఉంటుంది. సో అండ్ స్పెషల్ మెన్షన్ టు హీరో హీరోయిన్ రవీంద్ర విజయ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే అయితే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ విజువల్గా ఒక మంచి విలేజ్ చూసిన ఫీలింగ్ నాకైతే కలిగింది. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనకైతే బాగానే అనిపిస్తుంది. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే గురించి మనం మాట్లాడుకుంటే కనుక అది కూడా మనకైతే డీసెంట్ లైక్ కింద చెప్పినట్టు కేర్ ఆఫ్ కంచరపాలెం నచ్చితే కనుక మీకు ఈ సినిమా అయితే నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో నాకైతే కొన్ని అన్నెసరీ సీన్స్ అన్నట్టు నాకైతే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ ఈ మూవీ అయితే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ కేర్ ఆఫ్ కంచరపాలెం నాకైతే ఒకే మైనస్ పాయింట్ ఏమనిపించింది అంటే మనకి తెలియని యాక్టర్స్ అంటూ ఎవరైతే ఉండరో. సో అందరైతే కొత్త వాళ్ళు ఉంటారో, దాంతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఆ సినిమా అయితే నచ్చలేదు. బట్ ఆ తప్పు ఈ మూవీలో రెక్టిఫైడ్ అయితే జరిగింది. సో ఈ మూవీలో మనకు ఒక 3 to 4 తెలిసిన క్యారెక్టర్స్ అయితే ఉంటారన్నమాట. లైక్ బెనర్జీ కానీ రవీంద్ర విజయ్ కానీ ఇలా మనకి తెలిసిన క్యారెక్టర్స్ అయితే ఉంటారు. దాంతో మనకి లైక్ ఆ చిన్న మైనస్ పాయింట్ కూడా ఈ సినిమాలో అయితే ప్లస్ పాయింట్ అయితే అయింది. సో ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే డీసెంట్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.